నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక మారు మీ అందరితో కలిసి దేవుని ఆరాధించటానికి, దేవుని వాక్యాన్ని మీకు అందించటానికి బలవంతుడు, నిజదేవుడు, సత్యదేవుడు నాకు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి దేవుని నామమునికే మహిమ కలుగును గాక. మంచిదండి, సంతోషము. దేవుని వాక్యాన్ని విందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి, సంతోషం. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమంది ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. మాకును కావలసిన మంచి మాటలు మీరు అందించండి నాయన. వాక్యము ద్వారా మేము బ్రతుకుతామని, వాక్యము ద్వారా మేము నెమ్మది పొందుకుంటామని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి కృప చూపండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ వాక్యం ఉండుటకు కృప చూపండి. నమ్మదగినవాడా, ఈరోజు ప్రభువా ఇదిగో ఈ యొక్క టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో, ఎంతమంది నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో ఫలాలు మీరు అనుగ్రహింపచేయండి. ప్రాముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో బాధింపబడుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి బలహీనత, అనారోగ్యము లయపరచబడును గాక. ఎవరైతే ప్రభువా నాయన నెమ్మది లేకుండా సమస్యలతో ఉన్నారో వారి సమస్యలు విడుదల అవును గాక. అంతేకాదు ప్రభువా, ఎవరైతే తండ్రి నాయన ఇదిగో కుటుంబంలో కలహముల చేత, ఆర్థికపరమైనటువంటి సంక్షోభాల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ నజరేయుడైన యేసు నామమున విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ బిడ్డలందరినీ కూడా దర్శించండి. ఇప్పుడే నీ బిడ్డలతో మాట్లాడండి. ఇప్పుడే నీ బిడ్డల పైన నాయన నీ కృప, కనికరము, దీవెన, ఆశీర్వాదము నిండుగా, మెండుగా, సమృద్ధిగా కలిగించండి. నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలతో విశేషంగా మాట్లాడుకోండి అయా. నీ బిడ్డలకు కావలసిన తగినటువంటి మంచి వాక్యాన్ని నాలో నుండి పలికింపచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరొకసారి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యములోకి వెళదాము. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి. ప్రియులారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని వినేవారు, వినటానికి సమయమును ఇవ్వగలిగిన వారందరూ కూడా విశ్వాసములో బలపరచబడతారు. కాబట్టి ప్రియులారా, అందరూ కూడా మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేయండి. విశేషంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏంటి అంటే మన చేతులు ఎలాగుండాలి, మన చేతులు ఎలా ఉండాలి. ప్రియులారా, చేతులు మనిషి జీవితంలో చాలా గొప్ప పాత్రను పోషిస్తూ ఉంటాయి, మంచి రోల్ పోషిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే
మనిషి ఏది చేయాలన్నా చేతులతోనే చేస్తాడు. ఒక మంచి చేయాలంటే ఈ చెయ్యే, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఈ చెయ్యే, ఎవరికైనా ఏదైనా పెట్టాలి అంటే ఈ చెయ్యే, ఎవరికైనా సహాయం చేయాలంటే ఈ చేతులే. ప్రియులరా, అంతేకాదు కీడు చేయాలన్నా ఈ చేతులే. ప్రియులరా, అంతేకాదు ఎవరికైనా కొట్టాలి అన్నా, ఎవరినైనా బాధించాలి అన్నా ఈ చేతులే. అందుకే ప్రియులరా, ఈ చేతులకు శరీరంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు దేవుడు ఈ చేతుల విషయంలో కూడా చాలాసార్లు లేఖన భాగాల్లో మనతో మాట్లాడిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. చేతులు అనేవి ప్రియులరా మనిషికి చాలా విలువైనవి. ఈవెన్ మనం ఆహారము తినాలన్నా కూడా ఈ చేతులతోనే తినాలి. ప్రియులరా, ఈ చెయ్యి లేకుండా ఏమి చేయలేం, మనం ఏం చేయలేం. ఒకవేళ తల మనకు ఆదేశాన్ని ఇచ్చినా, శరీరంలో ప్రతి అవయము రక్త ప్రసరణ జరగడానికి గుండె అవసరము ఉంది, ప్రతి అవయము అవసరం ఉంది. కానీ పనులు క్రియలు చేయటానికి మాత్రం ఈ చేతులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాబట్టి ప్రియులరా, ఈ చేతులు ఎలాగుండాలి అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు లేఖనాల్లో ఇంకా మనం చూస్తే లోతుగా పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే భంగిమను ఒకసారి మనం గమనిస్తే ఆయన అంటాడు, మీరు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి, మీరు నిలబడి చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఎందుకంటే మొదట దేవుడు చేతులను చూస్తాడటండి, మొదట దేవుడు చేతులు చూస్తాడండి. ఎందుకంటే ప్రియులరా, అక్కడ రాయబడి ఉంటుంది, చేతులకు ఏమైనా రక్తపు మరకలు అంటుకున్నాయేమో అని. ప్రియులరా, మనం మన చేతులను జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుడు కూడా మన చేతులనే చూస్తాడు. ఎందుకంటే నువ్వు పాపంతో ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా అన్నది నీ చేతులు మొదట నీకు చెప్పేస్తాయి, దేవునికి చెప్పేస్తాయి. ప్రియులరా, చేతులు అందుకే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు లోకంలో కూడా మనం గమనిస్తే ప్రియులరా, ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే, లేదా ఒక దొంగతనం జరిగితే, లేదా ఒక మర్డర్ జరిగితే, ప్రియులరా మొట్టమొదట వారు ఇన్వెస్టిగేట్ చేసేది ఎక్కడి నుంచి అంటే ప్రియులరా ఫింగర్ ప్రింట్స్ నుంచే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఇవి ఎవరి వేళ్ళు, ఎవరి చేతి ముద్రలు అనేటువంటిది వారు చాలా జాగ్రత్తగా ఆ ఫింగర్ ప్రింట్స్ని గ్యాదర్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియులరా, ఈ చేతులు ఏం చేసిన ఈ చేతులే. అందుకే ప్రియులరా, ఇన్వెస్టిగేషన్లో కూడా ఈజీగా పట్టుకోవాలంటే కూడా ఈ చేతుల ముద్రలను బట్టియే. ప్రియులరా, ఈ చేతి ముద్రలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరికి ఉన్న ఈ ఫింగర్ ప్రింట్స్ ఇంకెవ్వరికి ఉండడానికి అవకాశం లేదండి. ప్రియులరా, అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, మీ చేతులు ఎలాగుండాలో, ఎలా ఉంచుకోవాలో, ఎలా మీ చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలో ప్రభు ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసిన మాటలో ప్రియులరా, నిర్దోషమైన చేతులు అనే మాట అక్కడ మనకి కనబడతా ఉంది. నిర్దోషమైన చేతులు అంటే మన చేతులు ఎప్పుడు కూడా నిర్దోషముగా ఉండునట్లుగా మనం చూసుకోవాలి. మన చేతులకి ఏ దోషం అంటకూడదు, మన చేతులకు ఏ పాపం అంటకూడదు, మన చేతులు పాపముతో నిండినవిగా ఉండకూడదు అనేది దేవాతి దేవుడు మనకు చెప్తున్నటువంటి సంగతి. నీ చేతులను కడుక్కోవలసిన వ్యక్తివై ఉన్నావు. నీ చేతులు నువ్వు కడుక్కోవాలి అంటే సిలువ రక్తమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు చెప్తున్న సంగతి, మీ చేతులు ఎలాగుండాలి అంటే నిర్దోషమైన చేతులు కలిగిన వారిగా మీరు ఉండాలి. మీ చేతులు నిర్దోషంగా ఉంటే యెహోవా వలన మీరు ఆశీర్వాదమును పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది. మరొకసారి మనం అక్కడ చదువుకుంటే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాను బట్టి, యెహోవా వలన ఆశీర్వాదం పొందాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా చూడగలగాలి అంటే నీ చేతులు నిర్దోషముగా ఉండినట్టుగా నువ్వు చూసుకోవాలి. నీ చేతులకి ఏ దోషం అంటకపోతే యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్తున్న సంగతి, మీ చేతులు నిర్దోషముగా ఉండినట్లుగా చూసుకోండి, యెహోవా మిమ్మును ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ చేతులు శుద్ధముగా ఉన్నప్పుడు, నీ చేతులు నిర్దోషముగా ఉన్నప్పుడు, నీ చేతులు పవిత్రముగా ఉన్నప్పుడు, నీ చేతులు పరిశుద్ధముగా ఉన్నప్పుడు నువ్వు యెహోవా వలన ఆశీర్వాదమును పొందుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకా మన చేతులు ఎలాగుండాలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చెప్తా ఉంది. చూద్దాం, చూడండి. 2వ మాటను కూడా మనం చదివితే లేవి ఖండము 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించున్నది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడండి? తన చేతులలోని. చదవండి. యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోరమీది కొవ్వును తేవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన చేతులు అర్పించే చేతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడాలంటే నీ చేతులు నిర్దోషముగా ఉండినట్టుగా చూసుకోవాలి. యెహోవా వలన ఆశీర్వదించబడాలి అంటే నీ చేతులు అర్పణను అర్పించటానికి ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందికి ప్రియులారా చేతులు కురస అంటారు, చాలామందికి చెయ్యి సాగదు అంటారు, చాలామందికి పెట్టే చెయ్యి కాదు ఇది అంటారు. అంటే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చేతిని ఇలాగున మనం వర్ణించవచ్చు. ఈ చేతులు రెండవదిగా ఉండాల్సింది ఎలాగంటే యెహోవాకు అర్పించడానికి ముందుకొచ్చే చేతుల్లాగా ఈ చేతులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, నీవు ఏదైనా కలిగి ఉన్నప్పుడు యెహోవాకు అర్పించగలగాలి. దశమ భాగము దేవునికి అర్పించగలగాలి. ప్రియులారా, ప్రథమ ఫలము దేవునికి అర్పించగలగాలి. స్వేచ్ఛార్పణ దేవునికి అర్పించగలగాలి. అంతేకాదు ప్రియులారా, లేఖనాలను మనం పరిశీలన చేస్తే పాప పరిహారార్థ బలి దేవునికి అర్పించాలి. ఇలా నీ చేతులతో అర్పించే విధముగా నువ్వు ఎప్పుడైతే ముందుంటావో, అర్పించడానికి నీ చేతులను ఎప్పుడైతే ముందుకు తీసుకొస్తావో, అర్పించడానికి నువ్వు ఎప్పుడైతే సంతోషముతో అర్పించే చేతులుగా నీ చేతులను ఉంచగలుగుతావో నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడతావు. ప్రియులారా, చేతులు బట్టే మన దీవెన. మనం యెహోవాకు అర్పణలు సంతోషంగా అర్పించే చేతులు కలిగిన వారంగా ఉంటే యెహోవా మనలను ఆశీర్వదిస్తాడు. మన చేతులు ఎప్పుడైతే అర్పించే చేతులుగా ఉంటాయో దేవుడు మనల్ని దీవిస్తాడండి. అర్పణలు అర్పించడానికి మన చేతులను మనము బలపరచాలి. ప్రియులరా, ఇది నన్ను ఆలోచన చేస్తే లోకంలో చాలా మందిని మనం గమనిస్తే ప్రియులరా, అన్నిటికీ చేయి సాగుతుంది కానీ దేవుని పని చేయడానికి మాత్రం ఈ చెయ్య సాగదు. ఏమండి, ప్రతి ఖర్చుకి చేయి ముందుకు వస్తుంది కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి చేతులు ముందుకు రావండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, మీ చేతులు దేవుని కొరకు ఎప్పుడైతే మీరు ముందు పెడతారో, ఎప్పుడైతే మీ చేతులను దేవునికి అర్పణలు అర్పించడాన్ని చేతులకు నేర్పిస్తారో ప్రియులారా గమనించాలి, మీరు యెహోవా వలన ఆశీర్వాదమును పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఇంకా చదివితే కిందకు చదువుకుంటూ పోతే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు
తీసుకొని రమ్మని నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఈ యొక్క సంఘటన అంతా కూడా తెలిసిందే, అందరం విన్నదే. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, దైవజనుడు విధవరాలను అడుగుతున్నాడు, అమ్మ మంచినీళ్ళు తెమ్మన్నాడు. ఆమె మంచినీళ్ళు తేవడానికి వెలిచి ఉండగా మళ్ళా పిలిచి నాకు తినడానికి ఏదైనా తెమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఇప్పుడు ఆ విధవరాలు దగ్గర ఏమీ లేదు, అప్పం లేదు, కాల్చినటువంటి అప్పం ఏం లేదు, కొంచెం పిండి అలాగే కొంచెం నూనె ఉన్నాయి. ఇవి ప్రియులారా గమనించాలి, తనకి తన కుమారుడికి ఒక్క పూట ఆహారమేనటండి. అంటే ఇక సాయంత్రానికో లేకపోతే ఆ మధ్యాహ్నానికో ఉంది, ఇక ఆ తర్వాత వారు తినడానికి ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ప్రియులారా గమనించాలి, ఈమెను దైవజనుడు అడగగా ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటి అంటే, కుమారుడికి మాత్రం ఉంచి ప్రియులారా ఆమె తినవలసిన దాన్ని ఏం చేస్తుందంటే పంచి పెట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ చేతులు పంచి పెట్టడానికి ఇష్టపడే చేతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా ఈ చేతులతో పంచి పెడితే ప్రియులారా మనం దీవించబడతాం. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియులారా ఇప్పుడు ఆమె మరి ప్రియులారా తినవలసిన ఆహారాన్ని దైవజనుడికి పంచిపెట్టేస్తుంది. ఇప్పుడు అది తిన్న తర్వాత దైవజనుడికి కడుపు నిండలేదు. నిండక అన్నాడు, అమ్మా ఇంకా ఏదైతే పిండి ఉందో అది కూడా ఇంకొక అప్పం కాల్చుకుని తీసుకొచ్చేయమన్నాడు. ప్రియులారా ఆ మాటకి ఆమె ప్రియులారా ఏమండి తలొగ్గింది, తన కుమారుడికి ఏమండి ప్రియులారా పెట్టవలసిన ఆహారాన్ని కూడా దైవజనుడికి పంచిపెట్టేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే పంచిపెట్టిందో ప్రియులారా ఆ యొక్క పిండే కలిగినటువంటి తొట్టెలో పిండి పెరుగుతూ వస్తుందంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా గమనించాలి, లేఖనాలు చెప్తున్నాయి ఆ యొక్క బుడ్డిలో నూనె ఏమండి తరిగిపోవడం లేదంట, ఇంకా ఉబుకుతా ఉందంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ఈ చేతులతో నువ్వు పంచి పెట్టగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే నువ్వు ఇతరులకు పంచిపెట్టగలగాలండి. ప్రియులరా ఇది నా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, మనం దాచుకోవడం కాదండి, పంచిపెట్టాలి. ఎప్పుడైతే ఈ చేతులకు పంచిపెట్టడం నేర్పిస్తావో, ఈ చేతులకు దేవుని పని చేయడం నేర్పిస్తావో, ప్రియులారా దేవుని కొరకు వాడబడడం ఈ చేతులకు ఎప్పుడైతే నేర్పిస్తావో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు సంఘటనను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమంటే అక్కడ శిష్యులు పంచిపెట్టారంట, వారికి 12 గంపలు మిగిలాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పంచిపెట్టే చేతులుగా నీ చేతులు ఎప్పుడైతే ఉంటాయో, పంచిపెట్టే చేతులుగా నీ చేతులను ఎప్పుడైతే నువ్వు ప్రియులారా గమనించాలి సిద్ధం చేస్తావో, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, మీరు యెహోవా వలన ఆశీర్వాదమును పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వినాలి చాలా జాగ్రత్తగా. ప్రభు చెప్తున్నాడు, మొట్టమొదటిగా మన చేతులు నిర్దోషమైనవిగా ఉండాలి. అంతేకాదు రెండవదిగా మన చేతులు ఎలాగుండాలి అంటే అర్పణలు అర్పించే చేతులుగా ఉండాలి. మూడవదిగా మన చేతులు ఎలాగుండాలి అంటే పంచిపెట్టడానికి ఇష్టపడినటువంటి చేతులుగా మన చేతులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఇంకా చదివితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, అలాగే 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని 2 వాక్య భాగాలను కూడా మనం చదువుకుందాం. ఒకసారి చదవండి. మొదట నిర్గమ 17:10 చదవండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే 1 తిమోతి 2:8 కూడా చదువుకుంటే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి
ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఈ చేతులకు ప్రార్థించడం నేర్పాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ఈ చేతులకు నేర్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు ఏమండి ప్రియులారా, ప్రార్థించేటప్పుడు చేతులు పైకెత్తితే కాసేపటికే చేతులు లాగేస్తున్నాయని చెప్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, ఈ చేతులకు ప్రియులారా గమనించాలి, ప్రార్థన 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 నేర్పించాలండి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలిగితే, చేతులు పైకెత్తి పవిత్రమైన చేతులు పైకెత్తి పురుషులు సంశయం లేకుండా ప్రార్థన చేయగలిగితే తప్పకుండా యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందుతామంట. అంతేకాదు లేఖనాల్లో మనం చూసినప్పుడు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారట, చేతులు దించేసినప్పుడు అమాలేకీయులు గెలవడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ చేతులకు ప్రార్థన నేర్పాలి ప్రార్థించడం, కష్టపడి చేతులు పైకెత్తి యేసు వైపు చూస్తూ ప్రార్థన చేయగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు చాలామంది తల కిందకు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారండి. నేనంటాను, ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రియులరా, నువ్వు ఇంకా దేవునితో కనెక్షన్ నీకు రాలేదు. అందుకే నువ్వు ప్రియులరా తల కిందకు పెట్టి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు గనక ఉన్నతత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమ గల దేవుడని కనుక నువ్వు విశ్వసిస్తే నీ చేయి పైకెత్తి ఆరాధన చేస్తావు. చూడండి, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు చేతులు పైకెత్తి తల పైకెత్తి యేసు వైపు చూస్తూ, ఏమండి ప్రియులారా, దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. దానికి రీజన్ ఏంటి అంటే ప్రియులారా, వారు దేవుని ఉన్నతత్వాన్ని చూశారు కాబట్టి చేయి పైకెత్తి ఆరాధన చేయగలుగుతారండి. ఈ రోజున ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, మీ చేతులు పైకెత్తి మీరు చేసినప్పుడు మీకు జయము కలుగుతుంది. మీ చేతులు పైకెత్తి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా వలన ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, పవిత్రమైన మీ చేతులు పైకెత్తి సంశయం లేకుండా పురుషులు ప్రార్థన చేయండి, జయం మీకు కలుగుతుంది, విజయం కలుగుతుంది. మీ చేతులకు ప్రార్థించటం నేర్పించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నీ చేతులు ప్రార్థించే చేతులుగా నీ చేతులు ఉండాలి. అంతేకాదు ఇంకా చదివితే లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మరొక మాటను కూడా మనకు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఇదియుగాక నాకు సహాయము చేయు, దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూను కొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఏమంటే నీ చేతులు పని చేయడానికి సిద్ధపడిన చేతులుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పని చేయడానికి చేతులను అప్పగించాలండి నువ్వు. చాలామంది ప్రియులారా దేవుని పని చేయడానికి ఇష్టముగా ఉండటం లేదండి నేటి దినాన్న. ప్రియులారా దేవుని పని చేస్తే ఆశీర్వాదం అని భావించేవారు చాలా కొదువైపోయారండి నేటి దినాన్న. ప్రియులారా గమనించాలి, ఈ పని చేస్తే నాకేంటి అని అనుకునేవారే తప్ప, నాకేం లాభం వస్తుంది అనుకునేవారే తప్ప, అయ్యో నేను దేవుని పని చేస్తే దేవుడు నాకు తగిన బహుమానం ఇస్తాడనేటువంటి ఆలోచన చాలామందికి లేదండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, మీ చేతులను దేవుని పని కొరకు సిద్ధపరచండి, మీ చేతులను పరిచర్య కొరకు సిద్ధపరచండి, మీ చేతులను దేవుని కొరకు వాడబడినట్టుగా సిద్ధపరచండి, మీ చేతులు దేవుని కొరకు పని చేయ విధంగా ప్రోత్సహించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా నీ చేతులతో దేవుని పని చేస్తే నీవు యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందుతావు. నీ చేతులతో దేవుని పని చేస్తే దేవుని వలన దీవెన పొందుతావు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మీ చేతులకు మొట్టమొదటగా నిర్దోషమైన చేతులుగా మీ చేతులను చూసుకోండి. రెండవది, మీ చేతులు అర్పణలు అర్పించే చేతులుగా మీ చేతులను ఉంచండి. మూడవదిగా, పంచిపెట్టే చేతులుగా మీ చేతుల్ని సిద్ధపరచండి. నాలుగవది ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకాడు తెలియజేస్తున్నాడు కదా, ప్రార్థించే చేతులుగా మీ చేతులను సిద్ధపాటు చేసుకోండి. ఐదవదిగా, పనికి సిద్ధం చేయండి. మీ చేతుల్ని పని చేయడానికి సిద్ధం చేయండి. మీరు మీ చేతులకు పనిని నేర్పండి, దేవుని పనిని నేర్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు చేసింది ఎక్కడికి పోదండి. దేవుని పని కొరకు నువ్వు నిలబడితే నువ్వు ఏ మాత్రం కూడా ఆశీర్వాదంలో వెనకబడిపోవు. ఇంకా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి పొందుతావు. నీ యొక్క సంఘంలో నీకు పని ఉన్నదేమో, చేయగలుగుతున్నావా?
ఏమండి, రక్షణ సువార్త సభలు జరుగుతున్నాయేమో, అక్కడ ఏదైనా పని ఉందేమో చూడగలుగుతున్నావా? ప్రియులారా, అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కూడికలు జరుగుతున్నాయేమో, అక్కడ నీ పని ఏదైనా ఉందేమో నువ్వు చూడగలుగుతున్నావా? గెస్ట్ లాగా వెళ్తున్నావా? ఏమండి, వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నావా? కాదండి, నీ చేతులకి పని నేర్పించు. దేవుని కొరకు పనిచేసే చేతులుగా నీ చేతుల్ని సిద్ధం చేయి. అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. యెహోవా వలన నీవు ఆశీర్వాదమును పొందుతావు. యెహోవా వలన నీవు దీవించబడతావు. యెహోవా వలన నువ్వు అభివృద్ధి చెందుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన చేతులు ఎలాగ ఉండాలో దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటిగా మీ చేతులు నిర్దోషముగా ఉండేలాగా చూసుకోండి మీ చేతులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దోషాన్ని మీరు అంటనివ్వకండి, మీ చేతులకి కడిగేసుకోండి, ఎప్పటికప్పుడు కడిగేసుకోండి. రెండవది అంటున్నాడు దేవుడు, ప్రియులరా, మీ చేతులతో అర్పణలు అర్పించండి. దేవునికి అర్పణలు అర్పించండి మీ చేతులతోటి. ప్రియులరా, దేవునికి అర్పించింది ఎక్కడికి పోదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడవదిగా మీ చేతులు ఎలాగ ఉండాలంటే పంచిపెట్టే చేతుల్లాగా ఉండాలి. సారేపతులోని విధవరాలు పంచిపెట్టిందండి, లేములో కూడా పంచిపెట్టిందండి. అందుకే గొప్ప ఆశీర్వాదాన్ని ఈ విధవరాలు సంపాదించుకుంది. ఏమండి, తన యొక్క బిడ్డకి పరిపూర్ణంగా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, తనకి పరిపూర్ణంగా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. రాజులకు సహితం ఇంట్లోంచే భోజనం వెళ్ళిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యకుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, రాజులకు సహితము ఆమె ఇంటిలో నుంచే భోజనం వెళ్ళిందండి. ఆశ్చర్యపోయారంటే ఏంటి గొప్ప ఆశీర్వాదం? మనకంటే ధనవంతురాలు ఉందా? ధనవంతురాలు కాదయ్యా, దేవుని ఆశీర్వాదం కలిగిన తల్లి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటే ఏమండి, నీ యొక్క పిండే అయిపోదు, నీ నూనె తరిగిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పంచిపెట్టే చేతులుగా నీ చేతుల్ని సిద్ధం చేసుకో. అంతేకాదు దేవుడు అంటున్నాడు కదా, ప్రియులారా, ప్రార్థించే చేతులుగా నీ చేతులను సిద్ధం చేయి. ప్రార్థన చేయి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మొర్రపెట్టు, జయము నీకు కలుగుతుంది. అంతేకాదు దేవుని పని కొరకు నీ చేతుల్ని సిద్ధం చేయి. ఈ చేతులు దేవుని పని చేయాలండి, దేవుని పని చేయాలి. నీ పని, నీ సొంత పని నువ్వు చేసుకోవడం కాదు. ప్రియులారా, గమనించాలి, లోకంలో ప్రతి పనిలోనూ ఉంటావు నువ్వు, కానీ దేవుని పని అనేసరికి దూరంగా ఉంటావు. ఈరోజు దేవుడిని ఆహ్వానిస్తున్నాడు, నీ చేతులకు దేవుని పని చేయటం నేర్పించు. నీ చేతులతో ఎప్పుడైతే దేవుని పని చేస్తావో నువ్వు యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవుడు మీ చేతులను అలాగున బలపరచును గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు వాక్యములో మీరు మాకు సహాయము దయచేశారు. చక్కగా ఆది నుంచి ఆఖరి వరకు నాయనా, ఇదిగో ప్రభువా నాయనా, తోడుగా ఉన్నావు. మంచి వాక్యాలను మీరు మాకు ఇచ్చారు. విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరు కృప చూపండి. ఎవరైతే నాయనా ఇదిగో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ విడిపించండి నాయన. ప్రతి కుటుంబానికి సహాయం చేయండి. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి ఒక్కరి అవసరమును తీర్చండి. ఈరోజు ప్రభువా నన్ను నిలబెట్టుకున్నావు, మరుగు చేసుకున్నావు. నీ బిడ్డలకు కావలసిన విశేషమైన సంగతులు నాలోండి పలికించావు ప్రభువా. ఇదిగో దేవా, చాలా దినాల నుంచి మరి మా తల్లిగారు, అమ్మగారు మరణించిన సందర్భంగా కొన్ని రోజులు మేము ఈ యొక్క నాయన టీవీ ప్రసంగానికి దూరంగా ఉన్నాం. మరొకసారి మమ్మల్ని పునరుద్ధరించి ప్రభువా, ఇదిగో మమ్మల్ని నిలబెట్టిన విధానమును బట్టి నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా బలముగా, బహుబలముగా బలపరచబడ్డానికి మీరే కార్యం చేయమని, నన్ను మరుగుపరచమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. అత్యధికమైన ఆశీర్వాదాలు సర్వశక్తిమంతుడైన దేవుడు మీ కుటుంబాల్లో నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.